నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టార్గెట్ టీటీడీ. సరే, టీటీడీ అనేది పక్కన పెట్టండి. టార్గెట్ హిందువులు లేకుండా టార్గెట్ వెంకటేశ్వర స్వామి అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఈ టార్గెట్ ఎవరు చేస్తున్నారంటే వైసీపీ వారు టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలం వరకు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారు. రకరకాల ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. అయ్యా అది కాదు ఇది నిజం, అయ్యా ఇది కాదు ఇది నిజం అని చెప్పుకుంటూ పోవడమే ఆయన పరిస్థితి అయిపోయింది. ఈ యొక్క టీడీపీ వాళ్ళ పరిస్థితి కావచ్చు, జనసేన వాళ్ళ పరిస్థితి కావచ్చు, అన్నీ వాళ్ళ అబద్ధపు ఆరోపణలు చేయడం, వీళ్ళు బయటకు వచ్చి ఇద్దో ప్రూఫ్లు ఇది విషయం అని చెప్పి వీళ్ళు చెప్పుకోవడంతో సరిపోయింది. అయితే ఈ రోజున టీటీడీ చైర్మన్ దాటేసి టీటీడీ బోర్డు మెంబర్ పైన పడినారు. ఆ టీటీడీ బోర్డు మెంబర్ ఎవరంటే ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్యే, మడకశిరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈయన పైన పడినారు ఇప్పుడు వైసీపీ వారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కేచకులు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్య ఎంఎస్ రాజు గారు కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది మంచో చెడో ఒకసారి దయచేసి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, వీటి వల్ల దళితుల యొక్క జీవితాలు పూర్తి స్థాయిలో బాగుపడలేదు. అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల దళితుల్లో మరింత చైతన్యం వచ్చింది, దళితుల యొక్క జీవితాలు మెరుగుపడినాయి అని చెప్పి ఆయన అన్నాడు. అంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో భగవద్గీతను కించపరచలా, బైబిల్ని కించపరచలా, లేకుంటే ఖురాన్ని కించపరచలా. ఆయన చెప్పాలనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ గారి యొక్క మహత్యము, ఆయన యొక్క గొప్పతనం తెలపడమే ఆయన టార్గెట్గా ముందుకెళ్ళినాడు. ఎవరికి కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా ఉండదా? అంబేద్కర్ గారు ఏదైతే ఆ స్వేచ్ఛ ఇచ్చారో, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి, దాన్ని వాడుకొని ఆయన ఓపెన్గా చెప్పినాడు. ఆ మాట కూడా మాట్లాడకుండా ఉంటే దళితుల్లో చైతన్యం ఎవరు తేవాలా? ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు యాసలో చెప్పాలంటే, అటువంటి ఆయన కూడా కనీసం దళితుల్ని సంఘటితం చేస్తూ వాళ్ళ చైతన్యపరుస్తూ ముందుకెళ్లకుండా ఉంటే దళితులు విచ్ఛిన్నమైపోతున్నారు, పార్టీలు వారీగా డివైడ్ అయిపోతున్నారు. ఇలా కాదు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం తీసుకొచ్చారో అవి పూర్తిగా చదవండి, ఆ హక్కులు వినియోగించుకోండి. దగ్గరలో కొన్ని జాబ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు పలానా ఉన్నాయి. అంబేద్కర్ గారి చలవ వల్ల, రిజర్వేషన్ రావడం వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పి అంబేద్కర్ గారు సెంట్రిక్గా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు పూర్తి టార్గెట్ హిందువులను టార్గెట్ చేశాడు ఎంఎస్ రాజు, హిందువులు టార్గెట్ చేశాడు ఎంఎస్ రాజు అన్నారు. సార్, ఎంఎస్ రాజు గారు ఏమైనా హిందువులు టార్గెట్ చేయాలనుకుంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కాకుండా ఉంటే మీరు చెప్పింది ఏమన్నా ఒకవేళ అంతరార్థం అది ఉండదేమో అనుకోవచ్చు. అది కాదు, ఆయన పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తారని చెప్పి బేసిక్ లాజిక్ కూడా మీకు అర్థం కాదా? ఆయనకి ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకా 3.5 సంవత్సరం దాకా ఇంకా అధికారంలో ఉంటారు. అన్ని ఆప్షన్స్ పెట్టుకొని కావాలని టార్గెట్ చేయడానికి ఆయనకి ఏమన్నా చెప్పాల్సిన పనిలే. కాబట్టి కేవలం దళితుల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. ఈ క్రమంలో మడకశిరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కదా ఆయన, 41-42 ఏళ్ల వయసు, బాగా చదువుకున్నాడు కదా. అయితే కష్టపడి, ఆయన దగ్గర డబ్బులు లేకున్నా కూడా కష్టపడి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వాటిని వెలికి చూపిస్తూ, అదేవిధంగా ఆయన యొక్క వాగ్దాటితో ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడం, తద్వారా గెలిచడం అన్నీ జరిగిపోయినాయి. ఒక దళితుడు ఎదిగి దళితుడే కన్నా మాట్లాడితే మీరు ఓర్వ లేకున్నారు. ఇవాళ పూర్వకాలం నుంచి, అంటే గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా మీరు దళితుల్ని సెంట్రిక్గా చేసుకొని వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని చంపడం, చంపినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ ఇవ్వడం, కనీసం వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయకపోవడం అంత విడ్డూరంగా జరిగింది. అంతెందుకు, ఏదైతే మనం ఈ ఎమ్మెల్యే గురించి చెప్తున్నామో, ఎమ్మెల్యే మాత్రమే ఇంకా బాగా చదువుకున్నటువంటి డాక్టర్ సుధాకర్ని కానీ చంపినప్పుడు ఆ చంపిన దానికి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వానికి. ఈ మాదిరి జరిగిందిరా అని చెప్పి బయటకు వచ్చి ఒక్కరు కూడా కనీసం ఖండించినటువంటి దాఖలాలు లేవు. ఆయన వ్యవహారంలో అత్యంత ఘోరంగా వ్యవహరించినటువంటి పోలీసు వారిని కూడా సస్పెండ్ చేయాల. ఇదంతా మనం చూస్తానే వచ్చినాం. అయితే మీ క్వశ్చన్ ప్రకారము ఎంఎస్ రాజు గారు కావాలని హిందువులు టార్గెట్ చేశారు అనుకుందాం. ఆయన నిన్న మొన్న ఒక ఛాలెంజ్ విసిరాడు ఓపెన్గా. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ధైర్యం, దమ్ము ఉంటే, లేదా మీలో నిజాయితీ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి కావచ్చు, ఆయన కుటుంబం ఎక్కడైతే ఒక ఊరిలో ఉండదో ఆ ఊరి దగ్గరికి పోయి ఆయన పుట్టు పూర్వోత్తరాలు వెలికి తీయమంటున్నారు. వెలికి తీస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు హిందువులు, పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి భక్తులు అని ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎందుకు వేరే మతానికి సంబంధించో, లేకుంటే హిందూ మతానికి సంబంధించో కీలకమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తాడో? కేవలం అంబేద్కర్ గారి యొక్క మహత్యం తెలపడానికే ఆయన ప్రయత్నం చేశారు తప్ప మరొకటి లేదు. ఇంకా ఆయన చెప్పినటువంటి మాటల్లో కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే, వేరే వాళ్ళలాగా, అంటే ఫార్ సపోజ్ ఎవరైతే మన తిరుమలకు సంబంధించి ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేస్తూ అబద్ధ మాటలు వండి వారుస్తూ ఉన్నాడో కరుణాకర్ రెడ్డి, అటువంటి వ్యక్తి మాత్రం వాళ్ళ కూతురికి ఎవరికో వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం కానీ, లేకుంటే వాళ్ళ ఇంట్లో వేరే మతాన్ని ఆచరిస్తూ ఇంకా హిందూ బంధువులను నెత్తిన కూర్చుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదవి ఇచ్చారో టీటీడీకి సంబంధించి ఆ చైర్మన్షిప్ ఇచ్చారో,
అలా ఆయన ఎంజాయ్ చేశాడు తప్ప హిందువుల పైన పూర్తి స్థాయిలో ఆయనకు అసలు ఏమాత్రం కించెత్త కూడా ప్రేమ లేదు అని ఈయన ఓపెన్గా చెప్తున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, గతంలో మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 5,000 గుళ్ళు కట్టాలా టీటీడీకి సంబంధించినటువంటి ఫండ్స్తో అని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈయన లేఖ రాశాడు. ఏమని, సార్ 5,000 గుళ్ళు కడతామంటున్నారు కదా, పూర్తిగా ఎక్కువ మెజారిటీ గుళ్ళు పూర్తి స్థాయిలో మా దళిత వాళ్ళలో కట్టండి సార్ అని చెప్పినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి నిజంగా ఏదైతే హిందూ మతం పైన ఎంత ప్రేమ ఉంది అని చెప్పి. అదిగాక ఏదైతే ఈయన టీటీడీ బోర్డు మెంబర్ అయినాక గత 8 నెలలకు ముందు కూడా ఆయన లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, సార్ మా నియోజకవర్గంలో శ్రీనివాస కళ్యాణం చేయండి అని చెప్పి. మీ దగ్గర మాట్లాడడానికే ఆయన ఎంత తప్పించేది. దీన్ని బట్టి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలా. పండ్లున్న చెట్లకే రాళ్ళు తగులుతాయి. ఈయన ఎదుగుతానే ఉన్నాడు అంటే భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని చెప్పి ఈయన్ని మొక్క అనేది మానే వంగురు అన్నట్టు ఈ మొక్క దశలోనే కనుక తుంచేస్తే, ఈయన్ని బయటకు పోయినప్పుడు ట్రోల్స్ అయినా చేస్తే ఈయన్ని ఎవరైతే ఈయన పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఉన్నారో లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఈయన్ని చూసేటువంటి చూపు తగ్గుతుందని చెప్పి వీళ్ళ ప్రయత్నం. మీదంతా వృధా ప్రయాస అని చెప్పి వైసీపీ వారికి అయితే నేను విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు.